హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం రీజనింగ్ ఎబిలిటీ సంబంధించి ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ మనం చూద్దాం. ఏంటంటే ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట ఇవి. సో ప్రతి ఎగ్జామ్ కూడా అప్పుడు నావిక్ కానీ లేదంటే టీఎంఎం కానీ ప్రతి ఎగ్జామ్ కూడా ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఈఏ మోడల్స్ అనేది మన ఎస్ఎస్సిలో రిపీటెడ్గా మనం చూస్తూ ఉంటాం. రిపీటెడ్గా కూడా ఎస్ఎస్సిలో రిపీటెడ్ మోడల్స్ అనేది చూస్తాం. సో ఇందులో షార్ట్ కట్స్ ఏ విధంగా చేస్తే బెటర్ ఒక్కసారి మీరు ఈ వీడియో, ఎందుకంటే ఇప్పటివరకు మనం నోటిఫికేషన్స్ అప్లోడ్ చేసాం ఇవన్నీ కూడా. సో నోటిఫికేషన్స్తో పాటు అందరికీ కూడా ఆన్లైన్లో క్లాసెస్ చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ విధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీకు నచ్చితే నెక్స్ట్ వీడియోస్ అనేది ఫాలో అవ్వండి. ఒక్కసారి ఈ వీడియో మీరు మొత్తం చూసి మీకు అర్థమైతే మీరు నెక్స్ట్ వీడియోస్ చూసుకోవచ్చు. ఎందుకంటే మీకు టైం వేస్ట్ అనేది మీకు టైం నేను వేస్ట్ చేయదలుచుకోలేదు. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు, ఇక్కడ 287 ఈజ్ రిలేటెడ్ టు 398. గుర్తుపెట్టుకోండి, ఇది సర్టెన్ లాజిక్. అలాగే సేమ్ లాజిక్ 378 ఈజ్ రిలేటెడ్ టు 489. అయితే 852 ఈజ్ రిలేటెడ్ టు ది సేమ్ లాజిక్. సో ఆన్సర్ అయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చేసారు. సో ఎలా వచ్చింది అనేది కూడా మనకు తెలియాలి కదా, ఇదే మోడల్ క్వశ్చన్స్ వస్తే. అందువల్ల నేను ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి 287 ఈజ్ రిలేటెడ్ టు 398. సో ఇది ఎలా వచ్చిందో అనేది ఫస్ట్ చూద్దాం. అండ్ నెక్స్ట్ లాజిక్ ఏంటి, ఇక్కడ ఏమి ఇచ్చాడు, 378 ఈజ్ రిలేటెడ్ టు 489. సో మనకు కావాల్సిన లాజిక్ ఏంటి, మనకు కావాల్సింది ఏమి ఇచ్చారు, 852 ఏంటి అని అడిగారు. సో మనకు చిన్న లాజిక్ ఇక్కడ 2 ఉంది. 2 నెక్స్ట్ టర్మ్ ఏంటి, +1 వేస్తే 3 వచ్చింది. 8కి 9 అయితే +1 అయితే 9 వచ్చింది. అలాగే 7కి +1 అయితే 8 వచ్చింది. ఇక్కడ మీకు ఇక్కడ +1లో ఇచ్చారు. ఒక్కొక్కసారి +2 -1 అవ్వచ్చు, లేదా -1 అవ్వచ్చు, లేదా +2 అవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. సో ఆ విధంగా ఇది లాజిక్ అనేది అప్లై అయింది. సో మనకి ఈ రెండు లాజిక్లు సేమ్ వస్తేనే అప్పుడు థర్డ్ లాజిక్కి అప్లికేబుల్ అనేది అవుతుంది. ఇక్కడ చూద్దాం, ఇక్కడ 3 ఉంది. 3 4 +1 ఓకే సరిపోయింది. 7 +1 8 సరిపోయింది. 8 +1 9. సో 8 ఉంది. 8కి +1 ఏంటి వాల్యూ, 9. సో 5కి +1 వాల్యూ ఎంత, 6. 2కి +1 వాల్యూ ఎంత, 3. సో ఆన్సర్ ఎంత, 963. సో నేను స్లోగా ఎందుకు చెప్తున్నానంటే బేసిక్ లెవెల్ నుంచి ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలనే ఉద్దేశంతో నేను స్లోగా చెప్తున్నాను. సో మీరు ఎక్స్పర్ట్స్ అయితే మీరు స్కిప్ చేసి వేరే వీడియోస్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇది చాలా ఇంపార్టెంట్. ఒక్క మార్క్ అనేది మీకు ఈజీగా వచ్చినట్టే ఈ మోడల్ క్వశ్చన్ అయితే డెఫినెట్గా 1 బిట్ అనేది మనకి ఎస్ఎస్సి మనకి నెక్స్ట్ ఫేజ్ 12 నోటిఫికేషన్ ఉంది కదా, దానికైనా ఉపయోగపడుతుంది. టీఎంఎంకైనా, అప్రెంటిస్కైనా, రైల్వే ఏఎల్పికైనా సరే, ఎస్ఎస్సి జీడీకైనా, ఏ ఎగ్జామ్కైనా సరే ఈ లాజిక్ అనేది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏ స్టాండ్స్ పాజిటివ్ ప్లస్, బి స్టాండ్స్ మల్టిప్లికేషన్, సారీ ఇక్కడ డివిజిబుల్, ఇది సి స్టాండ్స్ ప్లస్, డి స్టాండ్స్ మైనస్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ అనేది డివిజిబుల్, బి అనేది మల్టిప్లికేషన్, సి అనేది ప్లస్, డి అనేది మైనస్. మీకు అందరికీ బాడ్మాస్ రూల్ అనే ఒక ఐడియా ఉంటుంది. బాడ్మాస్ రూల్ అంటే బి అంటే ఏంటి, బ్రాకెట్, అంటే ఈ బ్రాకెట్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఓ అంటే ఆఫ్, అంటే ఇంటూ అని. డి అంటే డివిజిబుల్, ఓకే డివిజిబుల్ అంటే ఇది డివిజిబుల్. నెక్స్ట్ ఎం అంటే మల్టిప్లికేషన్ అంటే ఇంటూ చేసేది. ఏ అంటే ఎడిషన్,
ఏంటి ఎడిషన్ అంటే ప్లస్ చేస్తాం, లాస్ట్ ఎస్ అంటే సబ్స్ట్రాక్షన్ మైనస్. ఈ ఆర్డర్ అనేది మనం ఫాలో అవుతూ ఉండాలి. ఇక్కడ ఫస్ట్ ఏం ఇచ్చినా సరే మనం ఈ ఆర్డర్ అనేది ఎప్పుడు ఫాలో అవ్వాలి, ఎందుకంటే ఈ ఆర్డర్ ఫాలో అయితేనే మనకు ఆన్సర్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ మనకి ఇప్పుడు మనం ఈ యొక్క ఇదే ఆర్డర్ని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, ఇదే ఆర్డర్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చారు, 80, ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు 87A. ఏ అంటే ఏంటి, డివిజిబుల్, ఇక్కడ బ్రాకెట్ ఉంది. బి అంటే ఏంటి, మల్టిప్లికేషన్. డి అంటే ఏంటి, మైనస్. సి అంటే ఏంటి, ప్లస్. మళ్ళీ సి అంటే ఏంటి, ప్లస్. బి అంటే ఏంటి, మల్టిప్లికేషన్. సో దీన్ని మనం ఒక ఫామ్లో రాసేసుకుందాం. 87 డివిజిబుల్ అన్నారు కదా ఏ, సో బై 29. ఓకే, బ్రాకెట్. ఓకే, బి వాల్యూ ఎంత, బి ఇంటూ 14. డి వాల్యూ ఎంత, మైనస్ 24. సి వాల్యూ ఎంత, ప్లస్ 6. బి వాల్యూ ఎంత, మల్టిప్లికేషన్ 5. సో మనకి ఈ ఫామ్ అనేది మనకి రాయటం వస్తే మనకి ఎగ్జామ్లో ఈజీగా మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఈ ఫామ్ అనేది మనకి రాయటం రావాలి. ఇక్కడ మనకి ప్లస్ అనేది ఇక్కడ వాల్యూస్ చూసాం కదా. సో ఈ వాల్యూ చూడండి, ఒకసారి మరోసారి మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ 87 ఏ అంటే ఏంటి, డివిజిబుల్ బై 29. బి అంటే ఏంటి, మల్టిప్లికేషన్ 14. డి అంటే ఏంటి, మైనస్ 24. ఇక్కడ ప్లస్ సి అంటే ఏంటి, ప్లస్ 14 ప్లస్ 6 ఇంటూ 5. సో ఇది మన ఫార్మేషన్ అనేది మనం రాసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ 29 ఎంతలు, 29 3s are 14 3s are 42 మైనస్ 14 3s are 42 మైనస్ 24 ప్లస్ 14 మైనస్ 6 ఇంటూ 5. ఇక్కడ మనకి ఏంటి, ఇందులో మనకి దగ్గరగా ఉండేది ఏంటి, మల్టిప్లికేషన్ ఉంది, డివిజన్ అయిపోయింది. బ్రాకెట్స్ ఉన్నాయా, లేవు. ఆఫ్ లేదు, డివిజిబుల్ లేదు, మల్టిప్లికేషన్ ఉంది. సో మనకి 6 5s are ఎంత, 30. సో 42 మైనస్ 24 ప్లస్ 14 ప్లస్ ఇక్కడ ప్లస్ కదా, ఇది ప్లస్ 30. సో మనకి ప్లస్ వాల్యూస్ అన్నీ కూడా ఒకటి యాడ్ చేసేసుకోండి. ఇక్కడ 30 ప్లస్ 14 ఎంత, 44. 44 ప్లస్ 42 ఎంత, 86. మీ క్యాలిక్యులేషన్స్ అనేది ఫాస్ట్గా రావాలి, అప్పుడే మనం టైం ఫాస్ట్గా మనం చేయగలుగుతాం. సో ఆన్సర్ ఎంత వచ్చింది, 62 వచ్చింది. ఒకసారి మరోసారి నేను నీకు క్లియర్గా వివరిస్తాను. ఇక్కడ ఇది అర్థమెటికల్ ఆపరేషన్స్ మోడల్. ఇది 100% కూడా మీకు పక్కాగా, మీకు ఈ మోడల్ లేకుండా మీకు క్వశ్చన్ పేపర్ అనేది రాదు, ఈ మోడల్ లేకుండా. ఎందుకంటే ఈ మోడల్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా వస్తే బాడ్మాస్ రూల్ అనేది అప్లై చేయాలి. బాడ్మాస్ రూల్ అంటే బి అంటే బ్రాకెట్స్, ఫస్ట్ బ్రాకెట్స్ ఏది, సో మనకి ఈ బ్రాకెట్స్లోనే మనం యూజ్ చేస్తాం. సో ఆఫ్ అంటే ఇక్కడ ఆఫ్ ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి దీన్ని యూజ్ చేయలేదు. డి అంటే డివిజిబుల్, సో ఏ ఇక్కడ డివిజిబుల్ ఇచ్చాం, సో ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూ డివిజిబుల్స్ చేసి, సో ఈ బ్రాకెట్ ద్వారా మనం చేస్తాం. నెక్స్ట్ డివిజిబుల్, తర్వాత మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్స్ట్రాక్షన్. ఈ ఆర్డర్ మాత్రమే ఫాలో అవ్వాలి ప్రతి స్టెప్లో కూడా, అలా అయితేనే మీకు వస్తుంది. సో ఆన్సర్ అనేది ఈ విధంగా వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ షుడ్ కమ్స్ ప్లేస్ ఆఫ్ డాష్ ఇన్ గివెన్ సిరీస్. ఇక్కడ 9 15 33 87 డాష్ 535 735 2193. సో దీని వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ వచ్చేసరికి చిన్న లాజిక్ ఉంది. 9 15 33 87 735 2193. ఇక్కడ మెయిన్ ఏంటంటే, ఇక్కడ చాలామంది ఏంటి, ఇక్కడ ఎప్పుడైనా ఈ యొక్క వాల్యూస్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే ఇది మల్టిప్లికేషన్ అనేది మనకు అర్థం చేసుకోవాలి. ఓకే, మల్టిప్లికేషన్ చేస్తేనే, మల్టిప్లికేషన్లోనే ఇది వాల్యూస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. సపోజ్ ఇక్కడ 9 ఉంది, 9 తర్వాత ఏంటి 15 ఉంది, 9కి 15కి మధ్య డిఫరెన్స్ ఎంత, 6.
సో నెక్స్ట్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 33 ఉంది. 6 ఇక్కడ 33 ఎలా వస్తుంది? 6 3 సార్ 6 ఇంటూ 3 ఎంత వాల్యూ 18. 15 ప్లస్ 18 వాల్యూ వేస్తే ఎంత వస్తుంది? 33 వస్తుంది. అలాగే ఇక్కడ 18 వచ్చింది కదా, 18 ఇంటూ 3 54. సో 33 ప్లస్ 54 వాల్యూ ఎంత? 87. ఓకే, 54 3 సార్ 54 3 సార్ ఎంత? 4 3 సార్ 12, 3 5 సార్ 15, 162. 162 ఇక్కడ యాడ్ చేయాలి. 162 87కి 162 యాడ్ చేయండి, ఎంత వస్తుంది? 249 వస్తుంది. సో ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది? నెక్స్ట్ వాల్యూ 249. సో ఇక్కడ మనకి ఏం అడిగారు? క్వశ్చన్ మార్కులో 249 అడిగారు. సో మీరు అంతకీ కాకపోతే నెక్స్ట్ వాల్యూస్ మీరు చూసుకోవాలి అనుకుంటే ఇక్కడ 249 ఇచ్చారు కదా, ఇక్కడ 249కి ఇక్కడ 162కి 3 మల్టిప్లికేషన్ చేసుకోండి. చేస్తే సమ్ వాల్యూ అనేది మనకు వస్తుంది. ఆల్మోస్ట్ ఎంత వస్తుంది? 486 అనేది వస్తుంది. 486కి 249 యాడ్ చేస్తారు. ఓకే, సో దీనికి 3 మల్టిప్లికేషన్ చేసుకుంటే సమ్ వాల్యూ 1158 అలా వస్తుంది. దీనికి 3 మల్టిప్లికేషన్ చేస్తే ఈ వాల్యూ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి లాజిక్ క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ 9 15 33 87 ఇలా ఇంక్రీజ్ అవుతుందంటే మల్టిప్లికేషన్ చూసుకోవాలి. ఇక్కడ లాజిక్ 9 15 33 అంటే 9 డిఫరెన్స్ ఎంత? 6 6 3 సార్ 18. 18 ప్లస్ 15 వాల్యూ, సమ్ వాల్యూస్ ఇలా చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఇవన్నీ కూడా అన్నీ మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. సో అన్ని మోడల్స్ కూడా చాలా ఇంపార్టెంట్.